ప్రముఖ తమిళ నటుడు విజయకాంత్ గారు గురువారం ఉదయం కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల సర్వత్రా దిగ్భ్రాంతి వ్యక్తమవుతోంది. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చిన విజయకాంత్ సినీ నటుడిగానే కాకుండా డిఎండికే దేశీయ ముర్పోకు కజకం పేరిట ఓ రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. అటు సినిమాల్లో ఇటు రాజకీయాల్లోనూ సహాయక కార్యక్రమాలతో మంచి పేరు తెచ్చుకున్నారు విజయకాంత్ గారు. ఆయన మరణించిన నేపథ్యంలో ఆయన స్థాపించిన పార్టీ అయిన డిఎండికే భవిష్యత్తు ఏంటనే ప్రశ్న తలెత్తుతోంది. అదే టైంలో ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన భార్య ప్రేమలత పేరు కూడా చర్చకు వస్తోంది. నటుడిగా విజయకాంత్ సక్సెస్ తో పాటు పార్టీ నిర్మాణం విషయంలో, పార్టీ నిర్వహణ విషయంలో కీలకంగా ఉన్నారు ప్రేమలత. ఈ నేపథ్యంలో ప్రేమలత కుటుంబ నేపథ్యం ఏంటి, తెలుగింటి ఆడపడుచుగా ఆమె ఫ్యామిలీ నేపథ్యం ఏంటి, కుటుంబ ఆస్తులెన్ని అనే అంశాలను తెలుసుకుందాం. విజయకాంత్ భార్య పేరు ప్రేమలత. వీరిది తెలుగు మూలాలున్న కుటుంబం. 1969 మార్చి 18న చెన్నైలో జన్మించారు. తల్లిదండ్రులు లత, కన్నయ్య. ఈమెకు ఒక తమ్ముడున్నాడు, పేరు సుధీష్. ప్రేమలత వాళ్ళ తండ్రికి వెల్లూరులోని షుగర్ ఫ్యాక్టరీలో జాబ్ రావడంతో ఫ్యామిలీని అక్కడికి షిఫ్ట్ చేశారు. వెల్లూరులోనే డిగ్రీ చదివారు. సివిల్స్ రాయాలని, ఐపీఎస్ కావాలని అనుకునేవారు. తనతో పాటు తమ్ముడు కూడా అథ్లెటే. తండ్రికి ఆరోగ్య సమస్య కారణంగా ఉద్యోగం మానేశారు. ఈయనకు తమిళనాడులో కీలక నాయకుల్లో ఒకరైన వైగోగా పిలిచే పులిపాటి వి గోపాలస్వామితో దూరపు బంధుత్వం ఉంది. అప్పటికి వైగా డిఎంకేలో ఉన్నారు. ఆయన తెలుగు మూలాలున్న వ్యక్తే. మద్రాస్ ప్రెసిడెన్సీ పరిధిలోని కళింగపట్టిలో జన్మించారు. తల్లి పేరు రావిళ్ళ మరియమ్మాల్, తండ్రి పులిపాటి వయపురి. తన తండ్రి పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్న పులిపాటి వయపురి గోపాలస్వామి వైగోగా ప్రసిద్ధి చెందారు. ఆయనతో లత కుటుంబానికి బంధుత్వం ఉండేది. ఇక కుమార్తె డిగ్రీ చదివాక కుటుంబంలో ప్రేమలతకు పెళ్లి చేయాలనే ప్రతిపాదన వచ్చింది. వాస్తవానికి ప్రేమలత సివిల్స్ రాయాలని, ఐపీఎస్ కావాలని అనుకునేవారు. అయితే పెళ్ళయ్యాక చదువుకోవచ్చని చెప్పేవారు. అదే టైంలో విజయకాంత్కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్న నేపథ్యంలో ప్రేమలతతో పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. వీరి కులాలు వేరైనా పద్ధతులు నచ్చడంతో డిఎంకే పార్టీకి చెందినవారు ఈ పెళ్లి సంబంధం తెచ్చారు. అప్పటికే విజయకాంత్ స్టార్ హీరోగా ఉన్నారు. మొదట విజయకాంత్తో పెళ్లి సంబంధం అంటే ప్రేమలత వాళ్ళ నాన్న భయపడ్డారు. అప్పట్లో సినిమా వాళ్ళ సంబంధాలంటే రకరకాల అనుమానాలే ఆ భయానికి కారణం. అయితే పెళ్లి చూపులకు కాషాయం బట్టలు, వైట్ షూస్తో వెళ్లారు విజయకాంత్. ఆయనకు దైవభక్తి కూడా ఎక్కువే. ఇక విజయకాంత్తో మాట్లాడిన కాసేపటికి ప్రేమలత వాళ్ళ నాన్నకు విజయకాంత్పై పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది. అప్పుడే ప్రేమలతతోనూ మాట్లాడారు విజయకాంత్. ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడడంతో పాటు, మీరు వెంటనే నిర్ణయం చెప్పవద్దు, నా గురించి తెలుసుకుని ఒక నిర్ణయానికి రండి, మీరు ఏ నిర్ణయం చెప్పినా మొహమాటం లేకుండా చెప్పాలి అని అన్నారట. దీంతో విజయకాంత్ వ్యక్తిత్వం అర్థమైన ప్రేమలత విజయకాంత్తో పెళ్లికి ఒప్పుకున్నారు. అలా వీరి పెళ్లి 1990 జనవరి 31న మదురైలో జరిగింది. మదురైలోని దముక్కం మైదానంలో వీరి వివాహాన్ని దగ్గరుండి జరిపించారు అప్పటి డిఎంకే అధినేత కరుణానిధి. ఈ కార్యక్రమానికి వైగో కూడా హాజరయ్యారు. అప్పట్లో సినీ రంగంతో పాటు రాజకీయాల్లోనూ వీరి పెళ్లిపై పెద్ద చర్చే జరిగింది. పెళ్లయ్యాక సివిల్స్ ప్రిపేర్ కావచ్చు అని ప్రేమలత అనుకున్నా చదువుకోవడం కుదరలేదు. ప్రేమలత విజయకాంత్కి 2 పిల్లలు. పెద్ద కుమారుడు విజయ్ ప్రభాకర్ కాగా రెండో కుమారుడు షణ్ముగ పాండియన్. దీంతో BA లిటరేచర్తోనే ఆగిపోయారు ప్రేమలత. విజయకాంత్ కెరీర్ బిజీగా ఉండడంతో కుటుంబ బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుండి భర్త సక్సెస్లో భాగస్వాములయ్యారు. గతంలో విజయకాంత్ తమిళ ఉద్యమానికి మద్దతుగా నిలిచారు. ఆయన వెన్నంటే ఉన్నారు. విజయకాంత్ స్టార్ హీరోగా ఉన్నా ప్రేమలత మాత్రం సాధారణ వ్యక్తిగానే ఉండేవారు. భర్త ఆలోచన మేరకు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వర్తించేవారు. వివాహమయ్యాక దేశభక్తి సినిమాలకు ప్రాధాన్యం ఇచ్చారు విజయకాంత్. అంతేకాదు తమిళ ఈలం ప్రభాకరన్పై ఇష్టంతో కుమారుడికి విజయ్ ప్రభాకరన్ అని పేరు పెట్టారు. అందుకు ప్రేమలత అంగీకరించారు కూడా. అలా తమిళ ఉద్యమాలకు భర్త బాటలోనే నడిచారని చెప్పవచ్చు. ఇక తమ కుటుంబానికి బంధువైన వైగో డిఎంకే నుండి బయటకు వచ్చారు. 1994లో ఎండిఎంకే పార్టీ పెట్టారు. అదే సమయంలో విజయకాంత్ ఆ పార్టీలో చేరతారని భావించినా చేరలేదు. తమిళనాడు కీలక నేతలతో సత్సంబంధాలు ఉండేవి. అటు కరుణానిధి కుటుంబానికి, ఇటు జయలలిత కుటుంబానికి ఆప్తుడిగా ఉంటూనే సినిమాల్లో చేశారు. ఇక సహాయక కార్యక్రమాల్లోనూ ముందుండేవారు. శ్రీలంకలో ఈలం పోరాటం జరుగుతున్న సమయంలో తమిళనాడు వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు తన అభిమానులతో కలిసి నిరాహార దీక్ష చేశారు విజయకాంత్. తరువాత కమల్తో సహా ప్రతి నటుడు కూడా
ఆ ఉద్యమంలో పాల్పంచుకోవాల్సి వచ్చింది. ఎల్టీటీఈ నాయకుడు ప్రభాకరన్ పై ఉన్న గౌరవం కారణంగా ఆయన తన కుమారుడికి విజయ్ ప్రభాకరన్ అని పేరు పెట్టుకోవడం కూడా చర్చకు కారణమైంది. ఇక తమిళనాడులో ఉచిత ఆసుపత్రులు నిర్మించడం దగ్గర నుండి పేదలకు సహాయం చేయడం వరకు ఎలాంటి సమస్య వచ్చినా విజయకాంత్ అభిమానులు తన మాటను శిరసావహిస్తూ వచ్చారు. సినిమాలకు అతీతంగా సామాన్య ప్రజల్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 1996లో విజయకాంత్ నిర్వహించిన దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి సినీ ప్రపంచ స్వర్ణోత్సవ వేడుకలకు ఆనాటి ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. దీని తర్వాత 1999లో అప్పుల ఊబిలో కూరుకుపోయిన దక్షిణ భారత నటీనటుల సంఘం అధ్యక్షుడిగా విజయకాంత్ బాధ్యతలు చేపట్టారు. ఈ అప్పులు తీర్చేందుకు విజయకాంత్ సింగపూర్, మలేషియాల్లో ఈవెంట్స్కి ప్లాన్ చేశారు. ఆ ఈవెంట్ల నిర్వహణలో పాల్పంచుకున్నారు ప్రేమలత. నడిగర్ సంఘం 2002లో నిర్వహించిన స్టార్ నైట్ కార్యక్రమమే ఇప్పటి వరకు సక్సెస్ అయింది. ఆ తర్వాత అలాంటి సక్సెస్ఫుల్ ఈవెంట్ నిర్వహణ జరగలేదని చెప్పవచ్చు. తమిళనాడులో ఇప్పటి వరకు విజయకాంత్ ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య ఎంతో చెప్పలేం, కానీ గ్రామానికి కనీసం ఒక కుటుంబమైనా ఆయన నుండి సహాయం పొంది ఉంటుందని అక్కడ చెప్పుకుంటారు. వీటన్నిటికీ ప్రేమలత బ్యాక్ బోన్ గా వ్యవహరించారని చెబుతారు. అభిమాన సంఘాలతోనూ ఎప్పటికప్పుడు ఆమె మాట్లాడేవారు. అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వారికి సహాయం అందించడంలోనూ ముందుంటారని ఆ పార్టీ నాయకులు చెబుతారు. ఇక తాను జన్మించిన మదురైలోనే 2005లో తమ అభిమాన సంఘాలతో సమావేశం నిర్వహించిన విజయకాంత్ తన పార్టీ పేరును దేశీయ ముర్పోకు ద్రవిడ కజగం DMDK అని ప్రకటించారు. ఆ పార్టీ నినాదాల్లో ముఖ్యమైన నినాదం లేని వారికి చేతనైనంత చేద్దాం అని ఉంటుంది. ఆ పార్టీ పేరు విషయంలోనూ భారీ చర్చ జరిగింది. వాటన్నింటిలో భాగస్వాములయ్యారు ప్రేమలత. 2006 ఎన్నికల్లో పోటీ చేసిన DMDK ఒక్క సీట్ మాత్రమే గెలిచింది. ఆ పార్టీ అధినేత విజయకాంత్ మాత్రమే గెలిచారు. అయితే దాదాపు 25 నియోజకవర్గాల్లో ఆ పార్టీ గెలుపోటమును నిర్ణయించడంతో పాటు మెజార్టీల కంటే ఎక్కువ ఓట్లు సాధించింది. DMK పార్టీ ఓట్లను DMDK పార్టీ చీల్చిందని కూడా చెబుతారు. ఇక 2011లో జయలలిత సారథ్యంలోని AIADMKతో పొత్తు పెట్టుకుని 41 చోట్ల పోటీ చేసి 29 స్థానాలు గెలిచారు. ఆ ఎన్నికల్లో DMK కంటే కూడా విజయకాంత్ పార్టీ అయిన DMDK ఎక్కువ స్థానాలు గెలవడంతో ప్రతిపక్ష హోదాను దక్కించుకుంది. ఆ తర్వాత కొంతకాలానికి AIADMKతో విడిపోయారు. ఆ తర్వాత 2016, 2021 ఎన్నికల్లో సీట్లు గెలవలేకపోయింది ఆ పార్టీ. కానీ దిగ్గజ నేతలైన కరుణానిధి, జయలలిత హయాంలో పార్టీని ప్రారంభించి శాసనసభ ప్రతిపక్ష నేతగా ఎదిగారు. అందుకే తుఫాన్ల మధ్య కనిపించే పిడుగుగా ఆయన్ను అభివర్ణిస్తారు. పార్టీ నిర్మాణం మొదలు పార్టీ విధానాలు, విధానపరమైన నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించారు ప్రేమలత. అయితే ఎప్పుడు స్క్రీన్ మీదకు వచ్చేవారు కాదు. 2018లో DMDK పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో ప్రేమలతను పార్టీ కోశాధికారిగా నియమించారు. అంటే పార్టీ పెట్టిన 13 ఏళ్ల తరువాత ఆమె పార్టీలో పదవిని స్వీకరించారు. 2021లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయకాంత్ అనారోగ్యం కారణంగా పోటీ చేయలేదు. దీంతో ప్రేమలత ఎన్నికల్లో పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో తమిళనాడులోని వృధాచలం అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అయిన రాధాకృష్ణన్కు 77,000 పైచిలకు ఓట్లు రాగా PMK అభ్యర్థి అయిన కార్తికేయన్కి 76,000 ఓట్లు వచ్చాయి. DMDK తరపున పోటీ చేసిన ప్రేమలతకి 25,000 ఓట్లు వచ్చాయి. దాదాపు 52,000 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి చేతిలో ఓడారు ప్రేమలత. 3వ స్థానంలో నిలిచారు. ఇక 2023 డిసెంబర్ 14న పార్టీ కౌన్సిల్ సమావేశంలో ప్రేమలతను ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలతో పాటు విజయకాంత్ సేవా దృక్పథంతో పెట్టిన ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహణ బాధ్యతను కూడా చూస్తున్నారు ప్రేమలత. ఇక రాజకీయాల్లో చేరాక కొన్ని విమర్శలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఆ విమర్శలే ప్రేమలత పైన వచ్చాయి. 2006, 2016 మధ్య కాలంలో పార్టీ విధానపరంగా కొన్ని తప్పిదాలను చేసిందని, అందుకు వైగో ప్రభావం కారణమనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆ టైంలో పార్టీ పరిస్థితి అధ్వానంగా మారింది. ఆ టైంలో పార్టీలోకి వచ్చిన ప్రేమలత పార్టీ పునర్నిర్మాణ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. అయితే తమ్ముడు సుధీష్ని ముందు పెట్టడం కూడా కొన్ని విమర్శలకు కారణమైంది. AIADMK పార్టీని జయలలిత, తృణమూల్ కాంగ్రెస్ని మమతా బెనర్జీ, BSPని మాయావతి ఎలా సమర్థవంతంగా నిర్వహించారో అలాంటి అనుభవం, వ్యూహాలు ప్రేమలతకు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారనే విమర్శలు వచ్చాయి. ఇక విజయకాంత్, ప్రేమలత ఆస్తుల విషయానికి వస్తే 2016 ఎన్నికల ప్రకారం వీరికి ఉన్న స్థిర చరాస్తులు అన్నీ కలిపితే దాదాపుగా 40 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. విజయకాంత్ పేరుతో 19 కోట్ల ఆస్తులుండగా ప్రేమలత పేరుతో 21 కోట్ల ఆస్తులున్నాయి. పిల్లల పేర్లతో దాదాపు 2 కోట్ల ఆస్తులున్నాయి.
14 కోట్లకు పైగా అప్పులున్నాయి. 2021 ఎన్నికల్లో పోటీ చేసిన ప్రేమలత ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ ప్రకారం చూస్తే విజయకాంత్, ప్రేమలత ఆస్తుల విలువ దాదాపు 86 కోట్లుగా ఉంది. అప్పులు 16 కోట్లు ఉన్నాయి. అందులో 12 కోట్లు చరాస్తులు కాగా మిగతావి స్థిరాస్తులు. ఇవి ప్రేమలత, విజయకాంత్కి సంబంధించిన అంశాలు.